పాణ్యం మండల పార్టీలోని వడ్డుగంట్ల గ్రామంలో కన్న కొడుకే కాలయముడై మతిస్థిమితం లేక కన్న తల్లిని రోకలి కర్రతో చంపిన వైనం చోటు చేసుకుంది. వివరాలకు వెళితే నిందితుడు ఆంగజాల మహేష్ గత కొంతకాలంగా మతిస్థిమితం లేక తాగుడుకు బానిసై కన్నతల్లి అయిన ఆంగజాల నాగలక్ష్మమ్మ రోకలి కర్రతో తలపై బాదడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న పాణ్యం సిఐ నల్లప్ప, ఎస్ఐ అశోక్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి భర్త అంగజాల గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పంపించామని నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అంగజాల మహేష్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం జరిగింది. మృతురాలికి 2 కుమార్తెలు, 1 కుమారుడు కలరు. సమస్య ఏం లేదు, మెంటల్ వన్ రైతు అయితే కనుక ఏం మాట్లాడతాడు, ఏమితో కొడతాడు తెలుగు. నేను తెచ్చిన మాట్లాడలేదు మాకు ఏంటి ఒక్కొక్కరి నరం ఎక్కువ నేను చెప్తాడు, చక్కెర కలుపుకుంటాడు, రాయన్న తీసుకుంటాడు, 10 తీసుకుంటాడు, గొడ్డెండతో నడుపుతాడు. లాస్ట్ సార్ అది జరిగిండే మనం అప్పుడు ఆ రోజు జ్వరం రావడంలో కొంచెం మెంటల్ ఎక్కువ జ్వరం వస్తుంది.